హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 2018 డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ జరగబోయే డిఎస్సికి యూజ్ అవుతాయి. సో టాపిక్స్ కూడా మనకి ఐడియా అయితే వస్తుంది. ఇది వీడియో 11 అండి. ఆల్రెడీ 10 వీడియోస్ జీకేకి సంబంధించి అప్లోడ్ చేశాను. అవి చూడాలనుకుంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో బియాస్ నది పేరు. ఋగ్వేదంలో బియాస్ నది పేరు ఆప్షన్ 2 విపాస్. ఈ బియాస్ నది అనేది సింధు నది యొక్క ఉపనది. రావి, చీనా, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ 1, మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఆప్షన్ 3 1526. ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనేది ఇబ్రహీం లోడీకి మరియు బాబర్కి మధ్య జరిగింది. ఇందులో బాబర్ గెలిచి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ 1, కరేబియన్ సముద్రంలో ఏర్పడే తుఫాన్లను ఏమంటారు? కరేబియన్ సముద్రంలో ఏర్పడే తుఫాన్లను హరికేన్లు అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆస్ట్రేలియాలో ఏర్పడేటువంటి తుఫానులు విల్లీ విల్లీ అండి. అమెరికాలో వచ్చేటువంటి తుఫాన్లు టోర్నడోలు. నెక్స్ట్ చైనా, జపాన్లో వచ్చేటువంటి తుఫాన్లను టైఫూన్లు అని పిలుస్తారు. మన భారతదేశంలో తుఫాన్లను సైక్లోన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ 1, భారత రాజ్యాంగంలో ఈ భాగంలో రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల ప్రస్తావన ఉంది. ఆదేశిక సూత్రాలు ఉన్నటువంటి భాగం ఏది అంటే ఆప్షన్ 4 4వ భాగం. నెక్స్ట్ 1, ఈ సంవత్సరంలో భారత సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ బోర్డు స్థాపించబడింది. భారత సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ బోర్డు సెబీ స్థాపించబడిన సంవత్సరం ఆప్షన్ 1 1992. నెక్స్ట్ 1, గ్రామీణ ప్రాంతాలలో భూములు లేని వారి కుటుంబాల కొరకు ఎల్ఐసి వారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ బీమా పథకాన్ని ఎల్ఐసి వారు ప్రారంభించిన ప్రాంతం ఏది అంటే ఆప్షన్ 3 సిమ్లా. నెక్స్ట్ 1, ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు? ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఆప్షన్ 2 జేజే థామ్సన్. న్యూట్రాన్ను కనుగొన్నది జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్ రూథర్ఫర్డ్ ప్రోటాన్ను కనుగొన్నారు. ఎక్స్రేస్ను కనుగొన్నది రాంట్జన్. నెక్స్ట్ 1, హస్వదృష్టి దోషాన్ని సవరించడానికి వాడే కటకం. హస్వదృష్టి మయోఫియా అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి మనం సరిగా చూడలేము. సో దీన్ని సవరించడానికి ఉపయోగించేటువంటి కటకం ఆప్షన్ 1 పుటాకార కటకం. నెక్స్ట్ దీర్ఘదృష్టి అంటే దూరంగా ఉన్న వస్తువులను చూడగలుగుతాము, దగ్గరగా ఉన్నవి స్పష్టంగా చూడలేమండి. దీనికి వాడే కటకం దీర్ఘదృష్టి సవరించడానికి వాడే కటకము కుంభాకార కటకం. నెక్స్ట్ 1, మాక్బెత్ నాటక రచయిత. మాక్బెత్ నాటక రచయిత ఆప్షన్ 4 విలియం షేక్స్పియర్. నెక్స్ట్ 1, 2017 మ్యాన్ బుకర్ ప్రైజ్ గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జార్జి శాండర్స్. నెక్స్ట్ 1, ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఆప్షన్ 3 ఫ్రాన్స్లోని లియాన్లో ఉంది. నెక్స్ట్ 1, ఫ్రెండ్స్ ఇది కరెంట్ అఫైర్ బిట్ అండి. 2020లో వేసవి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే ఆప్షన్ 1 టోక్యో. జపాన్లోని టోక్యోలో 2020లో వేసవి ఒలింపిక్ క్రీడలు అనేవి కండక్ట్ చేశారు. నెక్స్ట్ 1,
స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ. స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ. ఆప్షన్ 3 బుల్ ఫైటింగ్. నెక్స్ట్ వన్, ఇండియాలో ఈ ఆటగాళ్ళ టీంను భాంగ్రా బాయ్స్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఫుట్బాల్. ఫుట్బాల్ టీంను భాంగ్రా బాయ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణను సవరణ చేస్తూ జిఎస్టిని ప్రవేశపెట్టారు. ఆన్సర్ ఆప్షన్ 4 101వ అధికరణ. నెక్స్ట్ వన్, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఆప్షన్ 2 1973. నెక్స్ట్ వన్, 2016లో 8వ బ్రిక్స్ సదస్సు ఇక్కడ జరిగింది. సో మనకి 2018లో కండక్ట్ చేశారు కాబట్టి ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్టే అవుతుందండి. సో దీనికి ఆన్సర్ అయితే ఆప్షన్ 3. ఫ్రెండ్స్ నెక్స్ట్ 20 బిట్ కూడా కరెంట్ అఫైర్ బిట్టే అండి. సో ప్రస్తుతం వివిధ దేశాలలో ఏవైనా ఎన్నికలు జరిగి ఉంటే ఆ దేశాల అధ్యక్షుల పేర్లు, ప్రధానమంత్రులు అయితే మనం చదవవలసి ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.